స్కూల్కి వెళ్ళే 11 ఏళ్ల చిన్నారి మా దగ్గరికి గత 10 రోజులుగా తలనొప్పితో ఇబ్బంది పడతా వచ్చింది. మొదట్లో సింపుల్ తలనొప్పిగా మొదలైంది. ఆ తర్వాత గత 5 రోజులుగా వాంతులు రావటం, కళ్ళు కూడా మసకబారిపోవడంతో దగ్గరలో ఉన్న ఆఫ్థాల్మాలజిస్ట్ దగ్గరికి తనని తీసుకెళ్లారు. తను చూసి కంట్లో నీరు చేరింది. దగ్గరలో న్యూరాలజిస్ట్ చూపించమని ఆఫ్థాల్మాలజిస్ట్ అడ్వైజ్ చేశారు. సింపుల్ గా మొదలైన ఈ తలనొప్పి, వాంతులు, దాంతోపాటు కళ్ళు మసకబారిపోవటం అనే ఫీచర్స్ తో ఇది కాంప్లికేటెడ్ హెడేక్ అని మనకు సూచిస్తా ఉంది. మెదడులో ప్రెషర్ పెరిగిపోవటం వల్ల ఇటువంటి తలనొప్పులు మనం సహజంగా చూస్తూ ఉంటాం. మోస్ట్ కామన్ గా మెదడులో ఏమన్నా కణితులు ఉన్నా, కొన్ని రకాలైన టాబ్లెట్స్ వాడటం వల్ల కానీ, కొంతమంది చిన్నపిల్లలు ఎక్కువగా చిరుతిండ్లు తినడం వల్ల కానీ, ఒబిసిటీ వల్ల మెదడులో వచ్చే CSF మార్పుల వల్ల ఈ కండిషన్ సంభవించవచ్చు. ఈ పాపకి MRI స్కాన్ లో ఎటువంటి ఇబ్బంది లేదు. వెన్నులో మాత్రం మనం ప్రెషర్ మానిటర్ చేసినప్పుడు చాలా ఎక్కువగా నమోదై ఉంది. దీన్నే మనం ఇడియోపతిక్ ఇంట్రాక్రేనియల్ హైపర్ టెన్షన్ అని అంటాం. ఈ కండిషన్ మనం ఎర్లీగా ఐడెంటిఫై చేసి ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి. లేని పక్షంలో చూపు కంప్లీట్ గా మసకబారిపోయే అవకాశం ఉంటుంది. సో తలనొప్పితో పాటు మనకి వాంతులు రావడం, చూపు మసకబారటం వంటి ఫీచర్స్ అంటే దగ్గరలో న్యూరాలజిస్ట్ ని వెంటనే సంప్రదించాలి. థ్యాంక్ యూ.